హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ స్లీవ్ డిజైన్ కోసం పేపర్ ఫోల్డింగ్లో తీసుకున్నానండి. ఇలా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలా చూసుకోవాలి. లెంత్ వచ్చి 10.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇటువైపు కూడా 10.5 ఇంచెస్ దిరేలా మార్క్ చేసుకుని డౌన్ 3.5 ఇంచ్ పెట్టుకున్నానండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచు, ఖర్చు 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇటువైపు కూడా హార్మ్ హోల్ రౌండ్ 6.5, అలాగే ఖర్చు 1.5 ఇంచు తీసుకుని ఇలా క్రాస్గా లైన్లు గీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా కరువు గీసుకోవాలి. ఇలా కరువు తీసుకున్న తర్వాత పేపర్ని కటింగ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత కింద వైపు నుంచి ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా చిన్నగా క్రాస్గా కొద్దిగా రౌండ్ వచ్చేటట్టు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 3 పార్ట్స్గా 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 3 పార్ట్స్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఇలా క్రాస్గా కొద్దిగా రౌండ్ వచ్చేటట్టు లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఇలా పేపర్ కటింగ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని మనం కట్ చేసుకున్న పేపర్ దీనిపైన వేసుకొని పేపర్ మాదిరిగానే లైనింగ్ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా పేపర్ జరగకుండా పిన్నులు పెట్టుకుని అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని కట్ చేశానండి. ఇక్కడ మొత్తం ఇలా లైనింగ్ని కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పిన్నెలు తీసేసి లైనింగ్ని పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ని తీసుకొని అలాగే పేపర్ పెట్టి లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నట్టు మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. పేపర్ను తీసుకొని కింద లైన్ డ్రా చేసాక ఆ లైన్ మీద కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసుకొని పేపర్ పెట్టి పిన్నెలు పెట్టుకొని క్లాత్ని కట్ చేసి తీసుకోవాలి. పేపర్ని తీసుకొని రెండో లైన్ మీద కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పేపర్ని మెయిన్ క్లాత్ పైన వేసుకొని కట్ చేసి తీసుకోవాలి. 3 పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ని కట్ చేసుకుని దానిపైన లైనింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ వైపు చివరన అంచున లైనింగ్ పైన కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఇలా కట్ చేశాక చిన్న చిన్న కటింగ్లు పెట్టుకోవాలి. ఇలా కటింగ్ పెట్టుకోవటం వలన క్లాత్ని వెనక వైపు తిరగరేపేటప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు క్లాత్ని ఇలా తిరగదిప్పి లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి.
ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని తిరగదిప్పుకొని మెయిన్ క్లాత్ పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ పైన చుట్టూ కుట్టు వేసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. మన ఛానల్లో స్లీవ్ డిజైన్స్ అలాగే లాంగ్ ఫ్రాక్స్, బేబీ ఫ్రాక్స్ ఉన్నాయి. కావలసిన వారు ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ని చూడండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాక ఇలా స్లీవ్ రెడీ అయింది. మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. లేయర్స్ కోసం ఇలా ఒక క్లాత్ పైన ఒకటి వేసుకొని పిన్నులు పెట్టుకొని పైన కుట్టి వేసుకోవాలి. మీరు చూస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయటం వలన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయటం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత పిన్నులన్నీ తీసుకొని ఇలా చిన్నగా ఫోల్డింగ్ వేసుకోవాలి. మన దగ్గర జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ వేసుకోవచ్చండి. నా దగ్గర జిగ్జాగ్ లేక ఇలా వీడియోలో చూపిన విధంగా చాలా సన్నగా ఫోల్డింగ్ చేసుకొని పైన కుట్టి వేసుకుంటున్నా. త్రీ లేయర్స్ని కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకొని మొత్తాన్ని కుట్టుకోవాలి. 3 లేయర్స్ని కుట్టుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది. ముందుగా మనం కుట్టుకున్న స్లీవ్ పైన ఇప్పుడు రెడీ చేసుకున్న లేయర్స్ని పెట్టి పైన కుట్టు వేసుకోవాలి. చివరన కూడా ఇలా పైన కుట్టు వేసుకోవాలి. ఇటువైపు కూడా అలానే పైన కుట్టు వేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ అయిన లేయర్ స్లీవ్ డిజైన్ రెడీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని దానిపైన కుట్టి వేసుకొని మార్క్ చేసుకున్న క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకొని దీనిపైన కుట్టి వేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ అయిన స్లీవ్ డిజైన్ రెడీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. Thank you for watching this video.